టీచర్ టీచర్ అమ్మా నేను చెప్పేనే ఈమె మా టీచర్. టీచర్ ఈమె మా అమ్మ. నమస్కారం. మీతో విషయం మాట్లాడడానికి వచ్చానండి. చెప్పండి. ఇంగ్లీష్ లోను లెక్కల్లోనూ పాప చాలా పువర్. మీకు తెలుసు అనుకుంటాను. పాపకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటే. నేను ట్యూషన్లో చెప్పడం లేదండి. పాప కోసం దయచేసి ఇది మీ దగ్గరే చదువుకుంటానని పట్టుబట్టింది. మీకే శ్రమ ఉండదు. మీకోసం కారు వస్తుంది. మీరు టైం చెప్తే చాలు. ఇక డబ్బు విషయం. డబ్బుదే ఉందండి. నేను ఈ ఊరికి కొత్త. స్కూల్ రూల్స్ తెలియవు. ట్యూషన్ చెప్పొచ్చో లేదో కనుక్కోవాలి. మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. అవసరమైతే మా వారి చేత ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేయిస్తాను. మీకెందుకు లేని శ్రమ, నేను కనుక్కుంటాను. స్కూల్ రూల్స్ తెలుసుకుని చెప్తాను. అలాగే టీచర్. రేపే కారు పంపిస్తాను. అలాగేనండి. వస్తానండి. నమస్కారం. ఓకే. చూడు గీత, ఈరోజు పాఠాన్ని రేపు ఉదయం మీ అమ్మగారి దగ్గర నేర్చుకుని నాకు ఒప్ప చెప్పాలి. ఓకే? ఇది మా అమ్మ వాళ్ళ కాదు టీచర్. మా నాన్నే నేర్పాలి. ఎందుకని? ఉదయాన్ని మా అమ్మని లేపేదే మా నాన్న. గీత తీసుకోండి. ఏమిటండి ఇదంతా? ఈ రోజు కృష్ణాష్టమి. ఓహో సరే. అయితే వచ్చే కృష్ణాష్టమికి కృష్ణుడు లాంటి అబ్బాయిని మీరు కనాలి. మా వారు కూడా ఇంతేనండి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటారు. మీరు తినండి. ఇది తిన్న వేళ విశేషం. వచ్చే ఏడాదికి మీరు శ్రీమతి అవుతారు. మీకు శ్రీవారు వస్తారు. వారు వచ్చినట్టున్నారు. మీరు తింటూ ఉండండి. ఏమండి, ఏమి మిగల్చకుండా మొత్తం తినాలి. రెడీగా ఉండద్దేమిటి? వద్దులండి. రాను మీరు కొరాలైపోతుంది. టీచర్ చూసిందండి. టీచర్ ఏమండి, రండి టీచర్ని పరిచయం చేస్తాను. ఇప్పుడు దేం కుదరదు. నేను వెంటనే క్లబ్కి వెళ్ళాలి. Ask not what the country can do for you. Ask what you can do for the country. ఆహాహా, మహానుభావుడు ఎంత బాగా చెప్పాడు. ఆస్క్ నాట్ వాట్ ది కంట్రీ కెన్ డూ ఫర్ యూ. మన పెళ్ళి 20 ఏళ్ళు అయింది. అయ్యింది. ఏమిటి నీ ఉద్దేశం? వేడి అక్కబెట్టుకుంటూ కూర్చున్నావా? లేకపోతే నాకంటూ ఏం అడిగేశారేమిటి? ఇంతకంటే ఏం ఎలగబట్టాలో? 8 పిల్లలు ఇవ్వలే? గొప్ప. పిచ్చిదానా, మహానుభావుడు కెనడా ఏం చెప్పాడంటే, దేశం నీకేం చేసిందని అడిగే ముందు దేశాన్ని నువ్వేం చేసావు అని ప్రశ్నించుకోమన్నాడు. ఆయన దేశాన్ని గురించి చెప్పాడు కానీ మన ఇంటిని గురించి చెప్పలేదుగా. కెనడా వచ్చి మన ఇంటి గురించి చెప్పమంటావా? వెళ్ళి తీసుకురానా? నాకు ఇప్పుడు అర్జెంట్ గా వంట మనిషి కావాలి. ఏ వేళకోళంగా ఉందా? నన్ను చేయమంటావా? చెప్పు. ప్రిన్సిపల్ పని మానేసి వంట చేయమంటావా? ఏ తప్ప? పురాణాల్లో నలుడు భీముడు వంట చేయలా? వాళ్ళందరూ పెళ్ళాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను నా పెళ్ళాన్ని విడిచిపెట్టి వెళ్ళలేను. అదంతా నాకు తెలియదు. మనం కన్నా 8 మంది పిల్లలు చాలినట్టు అల్లుడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇక ఆయన గారి పరీక్షలో పాస్ అయ్యేది ఎప్పుడో, ఆ అమ్మాయిని తీసుకెళ్లేది ఎప్పుడో. వీళ్ళందరికీ వండి వార్చడం నా వల్ల కాదు స్వామి. నాకు అసలే అలసటగా ఉంది. ఏమిటి? నీకు మళ్ళీ అలసటగా ఉందా? అయితే పాల పౌడర్ రిజర్వ్ చేసుకో. చాలండి సరసం. ఉన్న పిల్లలు చాలే. మనవడో మనవరాలు పుట్టే ఈ వయసులో కూడా ఇంకా ఆలోచనే. డాడీ గారాపండి. డాడీ ఇవిడే మా టీచర్. టీచర్ వీరే మా డాడీ. ఏంటి ఇద్దరు అలా నిలబడిపోయారు? ఏం లేదమ్మా, నిన్న ఓ ఇంగ్లీష్ పిక్చర్ చూశాను. అందులో 2 అమ్మాయిలు ఒకే రకంగా ఉన్నారు. ఒక అచ్చుతో 2 బొమ్మలు చేయొచ్చు గాని ఒకేరా 2 అమ్మాయిలు ఎలా ఉంటారా అని. అవును, ఆ పిక్చర్ నేను చూశాను. ఆ 2 రూపాయలు ఒకటే. రండి టీచర్, మా కార్లో వెళ్దాం. వద్దులేమ్మా, స్కూల్ దగ్గరేగా, నడిచి వెళ్తాను. వద్దు టీచర్, మా కార్లో వెళ్దాం రండి. నేను చెప్పేది విను. వద్దులే ప్లీజ్ టీచర్ ప్లీజ్. గీత, ఎవరైనా చూస్తే మన రోడ్లో పోట్లాడుకున్నాం అనుకుంటారు. ఎందుకలా బ్రతిమాలతావు? ఆ గారికి రావడం ఇష్టం లేకపోతే నువ్వు రా, వెళ్ళిపోదాం. లేదు డాడీ, నేను టీచర్తోనే వస్తా. సరిపదా, నేను వస్తాను.
వాట్ ఈస్ దిస్? ఏమిటి రూపాయి ఇది? నా రాజీనామా సార్. నీ రాజీనామా తెలుస్తూనే ఉంది, కారణం ఏమిటని? దయచేసి కారణం అడగదండి. ఇది నా సొంత విషయం. నా రాజీనామాను అంగీకరించి నన్ను రిలీవ్ చేయండి. ఇక్కడి నుంచి ఎంతో దూరం వెళ్తే కానీ నా మనసు కుదరపడదు. కారణం లేకుండా నీ రాజీనామాను అంగీకరిస్తాను రూపా. నిన్న ఉదయం వరకు లేని కారణం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందో చెప్పు. ఎంతో మంది ఈ ఉద్యోగానికి అప్లై చేసినా నేను వాళ్ళందరినీ కాదని, నువ్వు నా దగ్గర చదువుకున్న విద్యార్థిని అవడం చేత యాజమాన్యంతో దెబ్బలాడి ఈ ఉద్యోగం నేను వేయించాను. ఇప్పుడు నువ్వు కాదని రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానంటే నాకెంత అవమానం. పెద్దవాడిని చెప్తున్నాను, ఒక పని చెయ్యి. ఈ సంవత్సరానికి ఈ ఉద్యోగం చెయ్యి, వచ్చే సంవత్సరం నీ ఇష్టం. సార్, చూడు రూపా, ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. వాటికి భయపడి ఎంత దూరం అని పారిపోగలం? ఉద్యోగానికి సరే రాజీనామా ఇవ్వగలిగావు, జీవితానికి ఇవ్వగలవా? అది కాదు సార్. అది కాదమ్మా, అసలు నీ బాధ ఏమిటో నాకు చెప్పు. నా బ్రతికే బాధగా పరిణమించింది సార్. అదే కారణం అయితే నీ రాజీనామా నేను అసలు అంగీకరించనమ్మా. బాధ లేని వాళ్ళు ఎవరు సృష్టిలో? చెప్పు. నా బాధ ఇంకొకరికి చెప్పుకోరానిది, నేను అనుభవించలేనిది. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్. సరే, అలాగే వెళ్ళిపోదు గాని ఓ పంచే, నువ్వు ఇక్కడ ఉంటూనే ఇంకో ఊళ్ళో ఉద్యోగం కోసం ప్రయత్నించు. నేను కూడా సహాయపడతాను. ఆ ఉద్యోగం దొరికాక నీ రాజీనామా యాక్సెప్ట్ చేస్తాను. సార్, పెద్దవాడిని చెప్తున్నాను, వినమ్మా. గో అండ్ టేక్ యువర్ క్లాస్ ప్లీజ్, ప్లీజ్. టీచర్, మీరా? రండి. భలే వారే, మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు. నేనేం చేశానండి? 2 రోజులుగా మీరు ట్యూషన్కి రాకపోతే నేనేమో అనుకున్నాను. పాప చెప్పింది స్కూల్ కూడా సెలవు పెట్టారని. కొత్త చోటు, ఒంటరితనం. ఒంట్లో బాగోకపోతే నాకు కవర్ చేయొచ్చుగా. ఒంట్లో బాగాలేనంత ఇదేం లేదులేండి. ఏదో కాస్త తలనొప్పి. బయటికి వెళ్లకుండా 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కూర్చోండి. మా వారు కూడా అంతేనండి. మొన్నటి నుంచి తలనొప్పితో బాధపడుతున్నారు. రాత్రి అంతా చిన్న పిల్లాడిలా నా ఒళ్ళో పడుకున్నారు. ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడి తెల్లారుజామున గానీ నిద్రపోలేదు. అయ్యో పాపం. ఈ మగవాళ్ళే అంతేనండి. పెళ్ళైన కొత్తలోనే వాళ్ళు భర్తలుగా, మనం భార్యలుగా ఉండేది. ఓ బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు కూడా పిల్లల్లా తయారవుతారు. ఎప్పుడైనా ఆయన శాంతి అని బాధతో పిలిస్తే నా ప్రాణమే పోయినట్టు అనిపిస్తుంది. అంత ప్రేమించే భర్త కన్నా ఇంకేం కావాలి చెప్పండి. టీచర్, ఓ రోజు మా అమ్మ తలంటుకుంటే మా నాన్నే జడేశారు. అంతేకాదండి, ఎప్పుడైనా నాకు చిన్న తలనొప్పి వస్తే చాలు కాలు గాలిన పిల్లల ఏమి తోచక అటు ఇటు తిరుగుతుంటారు. అందుకని వారు ఆఫీసుకి వెళ్ళేదాకా నాకు ఒంట్లో బాగలేకపోయినా బాగున్నట్టే కనిపిస్తుంటాను. అదంతా పెద్ద కథలండి. ఇంకో రోజు తీరుబడిగా చెప్తాను. మీరెంత అదృష్టవంతులమ్మా. అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ముచ్చటగా అక్క అని పిలవండి. అక్క, మీరు చాలా అదృష్టవంతులు. పెట్టి పుట్టినవారు. మమ్మీ, ఇది చూడు ఎంత అందంగా ఉందో. నిజమే గీత, చాలా బాగుంది. ఈ బొమ్మ అంటే నాకెంత ఇష్టమో. ఇలాంటిది ఒకసారి షాప్ లో చూసి మా వారిని కొనమంటే తర్వాత కొందాంలేని అలాగే గడిపేశారు. దీన్ని ఎక్కడ కొన్నారు? కొనలేదు, ప్రేమ స్వరూపం అర్థం చేసుకోమని. మిమ్మల్ని ప్రేమించిన ఆయన బహుమానంగా ఇచ్చాడా? అమ్మో, ఏమో అనుకున్నాను. చాలా గడిచివారే. ఆయన ఎప్పుడైనా ఈ ఊరికొస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. ఏవయ్యా, మా చెల్లెలు నీకోసం ఇంకా ఎంతకాలం తపస్సు చేయాలని గట్టిగా అడిగేస్తాను. టీచర్, ఇది నాకెవరా? తప్పుమా, అలా అడగొచ్చా? ఇది మీ టీచర్ కి ప్రెసెంటేషన్ గా వచ్చింది. మనం అడగకూడదు, ఆమె ఇవ్వకూడదు. పర్వాలేదు, తీసుకునివ్వండి. అది మీ దగ్గర ఉండటమే బాగుంటుంది. గీత, తీసుకోమా. థ్యాంక్స్ టీచర్. మీరు ట్యూషన్కి ఎప్పుడు వస్తారు? అది ట్యూషన్ మానేయాలనుకుంటున్నానండి. చాలా కష్టంగా ఉంది. అదేం కుదరదు. ఒకవేళ మీరు మానేస్తే గీతను తీసుకుని మా వారే సరాసరి ఇక్కడికి వస్తారు. టీచర్, మీరు ట్యూషన్ మానేస్తే నేను చదివే మానేస్తా. తప్పమ్మా, అంత మాట అనొద్దు. వస్తానండి. రేపు తప్పకుండా రావాలి. పైగా రేపు శ్రావణ శుక్రవారం కూడా. ఆ? వస్తాను. రామా. బావా, వీరే గీత టీచర్. నాన్నకు ముందే తెలుసమ్మా టీచరు. ఓ రోజు కార్లో ఎక్కించుకుని స్కూల్లో దించారు. అలాగా? మరి నాతో చెప్పనే లేదే. నేను వస్తానండి. ఉండండి, భోజనం చేసి వెళుతురు గాని. పర్వాలేదండి, నేను వస్తాను. బావా, చూసావా టీచర్ని?
అంత అందం చదువు ఉండి కూడా ఎంత అణుకోగా ఉందో. ఉమ్. ఏంటి బావా తప్ప వేరే మాటే రాదా? ఉమ్. సరే రండి భోంచెదురు గాని. ఏమిటండి ఏంటి మరేం డాడీ, ఇది మా టీచర్ గారు ఇచ్చారు. ప్రేమ స్వరూపం అర్థం చేసుకోవడానికి ఆవిడ ప్రియుడు ఆమెకి ప్రశంస చేశారట. నేను వద్దన్నా కూడా నాకు ప్రేమ స్వరూపం ఇప్పుడు బాగా అర్థమైంది, పైగా ఇది మీ దగ్గర ఉండడమే బాగుంటుందని ఇచ్చిందండి. ఎవరో దానం చేస్తే తెచ్చుకోవాల్సిన కర్మ నా బిడ్డగా పట్టలేదు. తిరిగి ఇచ్చేయి. ఏదో పసిపిల్ల. ఇచ్చేయమన్నాను అంతే. ఎందుకమ్మా డాడీకి అంత కోపం వచ్చింది? నేను అప్పుడే చెప్పానా వద్దని. మనం ఒకరికి ఇవ్వాలి గాని ఒకరి దగ్గర పుచ్చుకోకూడదమ్మా. సాయంత్రం టీచర్ వచ్చినప్పుడు సారీ చెప్పి ఇచ్చేయి, తర్వాత డాడీకి సారీ చెప్పు. మేము ముగ్గురం బాగా చదువుకుంటున్నాం. నీతో చెప్పినట్లుగా ఈసారి 100కి 100 మార్కులు సంపాదిస్తాం. మిమ్మల్ని చూడడానికి సెలవుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. టీచర్, మీకు జీతం ఇవ్వడానికి మా డాడీ వచ్చారు. టీచర్, మీకు జీతం ఇవ్వడానికి మా డాడీ వచ్చారు. లోపలికి రావచ్చా? రండి. అలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా లేక మనసు బాగాలేదా? సమాధానం చెప్పరే? చెప్పగలిగే స్థితిలో లేను. మనసు ఒళ్ళు రెండు బాగాలేవు, అసలు బ్రతికే బాగాలేదు. గీత, కారులో సిగరెట్ కేసు లైటర్ మర్చిపోయాను, తీసుకురామ్మా. ఏమన్నావు? బ్రతుకే బాగాలేదు. ఒక మహత్తరమైన ప్రేమకు నా జీవితాన్ని అంకితం చేసుకునే మహద్భాగ్యం ఎట్సెట్రా ఎట్సెట్రా అని రాశావే. ఇప్పుడేమైంది ఆ మహద్భాగ్యం? అంతటి భాగ్యాన్ని పొందిన దానివి ఇలా ట్యూషన్లు చెప్పుకుని బ్రతికే కర్మెందుకు పట్టింది నీకు? ఆ ట్రావల్ ఈ రమేష్ నిరుద్యోగం అనుకున్నావు కదూ, అందుకనే కార్లు బంగ్లాలు ఉన్న వారికి అమ్ముడుపోయావు కదూ. ఇప్పుడేడి ఆయన ఎక్కడా కనపడ్డే? నువ్వు నాతో నాటకం ఆడినట్టే అతను నీతో నాటకం ఆడి తప్పుకున్నాడా? అని తెలుసుకున్నదంతా అనేసారా, లేక ఇంకా ఏమైనా బాకీ ఉందా? బాకీయా? ప్రేమంటే 10 రూపాయలు అప్పు తెచ్చుకోవడం అనుకున్నావా? అవునులే, నువ్వు అనుకుంటావు, ఏదైనా అనుకోగలవు. నీకు కావలసింది డబ్బేగా. కానీ నేను ప్రేమంటే పవిత్రమైంది, దైవంతో సమానమైంది అనుకుని పూజించేవాడిని. దానికో ఖరీదు కట్టవచ్చని కల్లో కూడా అనుకోలేదు. ప్లీజ్, అదంతా మర్చిపోండి. ఏమిటి మర్చిపోవడం? జీవితంలో మగవాడు దేన్నైనా మర్చిపోగలడు, ఎవరినైనా మన్నించగలడు. కానీ భగ్న ప్రేమను మాత్రం మర్చిపోలేడు. నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని, దానివల్ల నేను అనుభవించిన నరకయాతనను ఈ జన్మలో మర్చిపోలేదు. చాలండి, చాలు. ఇంతకు మించి నన్ను ఏమీ అనకండి. ఆ తప్పు వల్ల ఏమో నేను ఇప్పుడు చిత్రవద అనుభవిస్తున్నాను. కావాలని నేనేదైనా తప్పు చేశానని మీరు అనుకుంటే నేను మన్నించండి. మన్నించడమా? మన్నించడమా? అక్టోబర్ 10వ తేదీ నీకు తీయని ఉత్తరం వస్తుందని చెప్పి సరిగ్గా అదే రోజున నా జీవితాన్ని నాశనం చేసేటంత ఉత్తరం రాశావే, ఎందుకు రాశావు చెప్పు. ఆ తర్వాత నీ జీవితం ఏమైంది చెప్పు రూపా, చెప్పు. ఇదిగో మీ జీతం, తీసుకోండి. Come on. గీత, ఇక్కడ నువ్వు చూసింది ఏది అమ్మతో చెప్పొద్దు. అబద్ధం చెప్పకూడదని మీరేగా చెప్పారు. ఏమీ చూడలేదనుకో. ఎందుకు అనుకోవాలి? మన ఇంట్లో గొడవలు వస్తాయి, అందుకని.